హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జాములను అయితే ప్రిపేర్ చేసేద్దాము. గులాబ్ జామ్ పిండి లేకుండానే గులాబ్ జాములు అయితే చేసేద్దాము. దీనికోసం ఒక కప్ షుగర్ తీసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని స్టవ్ మీద పెట్టి అయితే మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత కొద్దిగా యాలకుల పొడి వేసుకొని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని బ్రెడ్ ఎడ్జులను అయితే కట్ చేసుకున్నాక చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఇందులో బాగా కాచి చల్లారిన పాలైతే వేసుకొని మెత్తగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న పిండిని పక్కన పెట్టి 10 నిమిషాలు నానిన తర్వాత చిన్న చిన్న ఉండలుగా తీసుకొని దానిని మెత్తగా ఎడ్జ్లు లేకుండా గుండ్రంగా రౌండ్గా చుట్టుకొని మొత్తం పిండి అంతా కూడా ఇలా చిన్న చిన్న బాల్స్గా చుట్టుకున్న తర్వాత బాగా కాగిన ఆయిల్లో ఒకటి ఒకటి వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే లోపల కూడా మెత్తగా అయితే ఉడుకుతాయి. ఇలా బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే గులాబ్ జాములు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ గులాబ్ జాములు తీసుకొని మనం షుగర్ సిరప్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుంటే గులాబ్ జాములు అయితే రెడీ అయిపోతాయి. చూసారా, ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జాములు అయితే రెడీ అయిపోయినాయి. మీకు నచ్చిందా? మీరు కూడా ట్రై చేసేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.